ఈ చదువుకునేది ఏదో అప్పుడు చదువుకుంటే కలెక్టర్ అయ్యేదాన్ని నువ్వే. నా పేరు ఝాన్సీ అంట. బండి ఎక్కేటప్పుడు యా ఝాన్సీ అంటున్నాడు. యా ఝాన్సీ అంటున్నాడు. ఏమో మాట్లాడితే యా ఝాన్సీ అంటున్నాడు. అర్థమయ్యేటట్టు చెప్పు ఆ పిల్లకి. అర్థమయ్యేటట్టు చెప్పు అంటున్నా. ఏదో ఏదో మాట చెబుతా ఆ పిల్లగాని పిలిచినట్టు నిన్ను పిలవపోయి ఆ పిల్లని పిలిచాడు. నువ్వేమన్నా దానికి? ఏమన్నావయ్యా, మా ఊరు వచ్చి కూడా నా పేరుని ఝాన్సీ చేస్తున్నావు అని చెప్పాను. అదండి విషయం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఇదిగో మా ఇంటి ఆడపడిచేనా అమ్మాయి? ఏమంటారు అదేనా? ఏమంటారు అమ్మాయి? మరి ఏమంటారు? ఇంటి ఆడపిల్ల అంటారా? ఇంటి అది ఆడపిల్లని ఆడపడుచు చేసి అంతే కదా. సిరి పుట్టినరోజు చేయడానికి అందరం ఎన్నో గంటలు ప్రయాణం చేసి ఎన్నో వాహనాలు ఎక్కి బయలుదేరి వచ్చింది. రండి విషయం ఇది చూస్తున్నావు. ఇంటి ఆడుకోవాల్సిన అన్నాడు కానీ మా అక్క వచ్చిందని అన్నాడు. చెప్పండి మీరన్నా ఇప్పుడన్నా చెప్పండి. బుజ్జిని తీసుకొచ్చారండి వెళ్ళి. జరగని పనుల గురించి మనం మాట్లాడకూడదు. ఇల్లు బాగున్నామంటరా చెప్పు. ఇకపోతే మా నాన్నగారు మీ నాన్నగారిని చూపించట్లేదు అంటున్నారు. చూడండి పోతే ఈడు మా పెద్దలుడు పోరాడంట్రా. మా అమ్మ అక్కడ వెళ్ళి ఏదో ఒకటి వండు. ఈడు మా చిన్నలుడు. వీళ్ళు ఈ లోపండి సినిమా చూస్తున్నారులేండి. విక్రమ్ అంట. సరే బాగున్నారా? సరే బాగుంటారు, అందరూ బాగుంటారు. నేను బాగుంటాను, మీరు కూడా బాగుంటారు. ఇక పుట్టినరోజు పిల్ల ఏంది ఎవరు కనపడ్డారు? నాయనమ్మ పుట్టినరోజు పిల్ల ఎక్కడ ఉంది? మా నాయనమ్మ కూడా బయటే ఉంది. ఫోన్ నేర్పియాలా? ఒరే ఇప్పుడు ఫోన్కి వచ్చింది తిప్పలే. సరే ఇట్రా. ఇదిగోండి సురేంద్ర కేక్ తీసుకుని బాపట్ల నుంచి వచ్చాడు పాపం. ఇది కూల్ కేక్ అయ్యే వరకు ఏంటంటే మనకు కట్ చేశారు, కాస్త టైం ఉంది. ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్లోకి తీసుకొచ్చామా? అవును. డీప్ కరిగిపోయిందా? ఏం మెత్తపడిందిరా? కరుగుతుందా? సిరి SIRI కదా సిరియలే. చాక్లెట్ తెచ్చావా? పట్టిదిలే. నాన్న కూల్ కేక్ ఇది అన్నాను అంటుంది ఇందాక. రైట్. పెట్టు రండి నాయనమారా. నాయనమా
బాబాయ్ కేక్ తెచ్చింది నీకు. నోట్లో పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి. కూర్చోయ్యా ఒకటి. కాగితాలు కాగితాలు అడిగి పోస్ట్ చెప్పాను ఈరోజు నేను ఇప్పుడున్నా థ్యాంక్ యూ చెప్పు. హ్యాపీ బర్త్డే శ్రీ. నాకు చెప్పలా చెప్తే నేను పెడతాను, నేను ఇస్తాను. చెట్లు అటువైనాయి. తింటా. అట్లా సిరి పుట్టినరోజు అయితే అలా గడిచిపోయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అలా జరిగిద్దని అనుకోలేదు. అప్పుడప్పుడుకి జరిగిందనమాట. ఎందుకంటే కొంచెం ఆరోగ్యం బాగా నేను కూడా నిరుత్సాహంగా ఉన్నాను. అనిల్ అయితే బండి తీసుకురావడానికి వెళ్ళాడు. తను వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. సిరి ఏమమ్మా నాకు 3 గంటలు పట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరితే బాపట్లో ఒకటో గేర్ వేసుకుని వచ్చే వరకు ఇంటికి సాయంత్రం అయిపోయింది. ఇక లేదు అని చెప్పి అనుకున్నాను నేను వాస్తవంగా. సిరిని తీసుకెళ్ళి ఏదో తనకు ఐస్ క్రీమ్ ఏదో ఒకటి కొంచెం తీసుకురావచ్చులే అని చెప్పానని అనుకున్నాను. కాకపోతే మనం అనుకున్న దానికంటే ఊహించనే జరుగుతాయి అంటారు కదా, చక్కగా గ్రాండ్గానే జరిగింది. అట్లా జరిగిద్దని అసలు మేము అయితే అనుకోలేదు. మీ మాటల్లో చెప్పండి, బాగా జరిగిందా? నేను అసలు రావాలనే అనుకోలే, మేము అసలు రావాలనే అనుకోలే. కానీ సడన్ గా ఫోన్ చేసి ఈ చదువుకునేది ఏదో అప్పుడు చదువుకుంటే కలెక్టర్ అయ్యేదాన్ని. నువ్వే లెక్కలు రాత్రికి వచ్చావా? అదండి సంగతి. నిజంగా మా సిరి ఆ డ్రెస్లో మాత్రం నిజంగా చాలా అందంగా చాలా ముద్దుగా ఉంది. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా బొద్దుగా కూడా ఉంది, చాలా అందంగా చాలా ముద్దుగా చాలా బొద్దుగా ఉంది. అదొక్కటే లేదు, తెగ ముద్దులు పెట్టుకుంటుంది మా అమ్మ. నిజంగా అసలు ఎంత చక్కగా ఉందో నా దృష్టి తగలేదట, అంత చక్కగా ఉందన్నమాట. చాలా బాగుంది మా సిరి. సిరి డ్రెస్ సెలక్షన్ సూపర్. వాళ్ళ చెల్లెలకి ఏమైనా చెప్పదలుచుకున్నావు ఈ వీడియో సందర్భంగా? సిరి ఇక్కడే ఉంది, వచ్చేస్తుంది సిరి అన్సి సితారా వాళ్ళు పాపని అలిగారు. అక్కని పంపించలేదని చెప్పాను, శాలినితో సహా అందరూ అలిగారు. అలిగినా చేసేది ఏమి లేదని చెప్పాను. కాసేపు అయితే బొజ్జకిచ్చామన్నమాట ఫోన్లో మాట్లాడి. అదండి సంగతి. సిరి పుట్టినరోజు అయితే చక్కగా జరిగిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. సిరి పుట్టినరోజు ఎలా జరిగింది అనేది మీరు కూడా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియోలు అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిల్లు బాయ్. బాగా చెప్పరా? బాయ్ బాయ్ చెప్పు. ఇటు మీ నాన్న హాయ్ చెప్పండి. మీ నాన్న బాగా అలానే చూస్తాడు, బాగా చూస్తాడు వీడియోలు. మీ ప్రతి వీడియో చూస్తాడు అన్నాను అక్కడ. అవునా? సరే బాయ్ రా. హాయ్ కాదు బాయ్. బాయ్.